సో గైస్ నా అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉంటాయి మండే రోజు. నాకు ఒక 30 లక్షలు ఇస్తావా? 30 లక్షలు కాదు, మొత్తం నీకు ఇచ్చేస్తా. నాకు ఒక అలాగే నాకు 30 చెప్పలే. ఇంకా మా మమ్మీకి పర్సనల్ గా పోయి మాట్లాడతా. సో మా 1 కోటి రూపాయలు అబ్బాయి నీకు ప్లాన్ శివంగి పిల్ల సిరాకు పెట్టి నాకు 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 ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే చెప్పు. 2 లక్షలు పెట్టుకొని మా ఫ్రెండ్స్ కి బట్టలు ఇప్పిస్తాం. మీ ఫ్రెండ్స్ కి ఎందుకు? మేము రిచ్ అయిపోయినాం కదా. నీకు పైన షీట్ చాలు రా, నాకు ఇన్ని ఉన్నాయి, నాకు ఒంటి మీద అన్ని కొనుక్కోవాలి. అమ్మాయిని చాలా కాలిపోయింది ఇలా కర్మ కాలి. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే సో నా ఒక 7 months నుంచి నేను ఒక దానికోసం ట్రై చేస్తున్నా. ఫైనల్లీ అది ఈ రోజు అయింది. దాన్ని టైంతో సహా నాకు గుర్తుంది. 4:27కి నాకు ఒక కాల్ వచ్చిందన్నమాట. ఆ కాల్ వచ్చినప్పుడు నుండి అసలు నాకు నా హ్యాపీనెస్కి హద్దే లేదు. మొత్తం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నా. నేను ఇప్పుడు బయటకు కూడా పోనీకి రెడీ అయినా. సో ఫ్రెష్ రెడీ అయిపోయినా. సో నా లైఫ్లో ఏదైనా అచీవ్ చేసిన ది బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఇదే అనుకోవచ్చు నేను. సో నాకైతే ఇది కూడా నేను సనమ్గానే చెప్తా. ఒక 6 months నుంచి నేను ఒక దగ్గర ఒక మనీ కడుతున్నాను అన్నమాట. ఆ మనీ కట్టడానికి నాకు ఒక చిన్న రీజన్ ఉంది. సో అదైతే ఇప్పుడు ఫైనల్గా సక్సెస్ అయిపోయింది. సో సనకు కూడా తెలియదు నేను కడుతున్నట్టు. బట్ ఫుల్ హ్యాపీ. నైట్ అంతా ఫుల్ పార్టీ, ఫుల్ ఆగేస్తా గాయస్ నేనైతే ఇవాళ. మస్తు తాగేస్తా, మస్తు అంటే షో లేకుండా తాగేస్తా. మస్తు తాగేసి ఎంజాయ్ చేస్తా. కావాలంటే అది కూడా వీడియో కొట్టమని మీరు కామెంట్స్ పెడితే దీనికి నేను కామెంట్స్ దానికి కూడా నేను రెడీ కొట్టేస్తా. సో ఫస్ట్ అయితే సన్నతో పోయి మాట్లాడుతుందా, లోపల ఉంది. సో బయటకు వచ్చి ఇంట్రో కొట్టినాను నేను. అమ్మా హాయ్ కన్నా, ఏడికొస్తున్నావు అన్నాడు. నేను రోహిత్ అంతా బయటకు వస్తున్నావా? సో నేను నీకు ఒకటి 4:30 నుంచి ఒకటి చెప్తా అంటున్నా కదా. చెప్తాను. అప్పటి నుంచి చాలా హ్యాపీనెస్ అప్పటి నుండి ఉన్నా. చెప్తా అంటున్నా కదా. సో ఇప్పుడు చెప్పడానికే వచ్చినా నేనైతే. సో గాయస్ దీంతో పాటు మీ అందరికి కూడా చెప్తున్నానండి, నా హ్యాపీనెస్కి అద్దే లేదు. ఆ ఫోన్ వచ్చిన టైంలో మాత్రం నా అందరికీ నిమిషంకి 62 సార్లు కొట్టుకుంటుంది. ఇక నాకు మాత్రం 122 సార్లు కొట్టుకున్నది గుండె. అమ్మాయి ప్రపోజ్ చేయలేదు, కానీ అది ఇస్తే ఏ అమ్మాయి అయినా ప్రపోజ్ చేస్తుంది. సో నేను దుబాయ్ పోతాను కదా, దుబాయ్ పోతా. బట్ ఇప్పుడు కాదు. విను చెప్తా విను. మనకు 1 CR లాటరీ పలిగింది. అర్థమవుతుందా? అందుకే చెప్పను గాయస్, అందుకే నిజం చెప్పు. నిజం అమ్మా బంగారం కొనుక్కుంటాను. నాకు ఒక 30 లక్షలు ఇస్తావా? 30 లక్షలు కాదు, మొత్తం నీకు ఇచ్చేస్తా. నాకు ఒక అలాగే నాకు ఇల్లు కొనుక్కోవచ్చు. మనం కూడా హైదరాబాద్ లా ఎందుకు నన్ను అనం. అమ్మో ఇల్లు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, మా ఇంట్లో పైసలు. సో నేను ఒక 7 months నుంచి సనకు తెలియకుండా నేను ఒక లాటరీ కడుతున్నాను అన్నమాట దుబాయ్ లో. పైసలు అందుకోసం నా తమ్ముడు గారు తీస్తున్నారు. మంత్లీ 7,000 తీసుకుంటా. దాంట్లో 7,000 కించి 2,000 నా ఫ్రెండ్కి పంపించి 5,000 నేను అక్కడ కడతా అన్నమాట. మంత్లీ 5,000 కడతాం. అది మినిమం. చెప్పలే. ఇంకా మా మమ్మీకి పర్సనల్ గా పోయి మాట్లాడతా. సో ఫైనల్లీ ఎప్పటి నుండో కడుతున్నా అనుకున్నా, కానీ ఇప్పుడు అయిపోయింది. సో
1 CR కోటి రూపాయలు. సో ఒకసారి నేను ఇది నేను బ్యాక్ కెమెరా పెడతా. అరే బ్యాక్ కెమెరా పట్టుకోరా. సో గైస్ నా అకౌంట్ 1 కోటి రూపాయలు ఉంటాయి మండే రోజు. మా ఇంట్లో ఒక 2 లక్షలు 20 లక్షలు 20 లక్షలా ఇంకా 20 లక్షలు సరే నీకు 20 లక్షలు నేను చెప్తా. 10 లక్షల బంగారం కొనుక్కుంటా. ఇంకొకటి నా నడుము పెద్దగా ఉంటది కాబట్టి 5 లక్షలు పెట్టి నడుము వడ్డానం చేపించుకుంటా. నడుము వడ్డానం ఉంటుంది, వడ్డానం ఉంటుంది. అదే వడ్డానం చేపించుకుంటా. ఇంకో 5 లక్షలు పెట్టి బట్టలు కొనుక్కుంటా. ఇంకో 2 లక్షలు పెట్టుకొని మా ఫ్రెండ్స్ కి ఒక శాస్త్రం ఉంటుంది తెలుసా, ఆశకు అద్దు ఉండాలి. ఇంకా 2 లక్షలు పెట్టుకొని మా ఫ్రెండ్స్ కి బట్టలు ఇప్పిస్తాం. మీ ఫ్రెండ్స్ కి ఎందుకు? మేము రిచ్ అయిపోయినాం కదా. బిచ్చపోని అవుతాం అట్లా అందరికి ఇప్పించుకుంటూ పోతే. 2 లక్షలు 1 కోటి రూపాయలు ఉన్నాయి అందులో. 2 లక్షలు 1 కోటి రూపాయలు కాదు, పెద్ద కొండైనా కరుగుతుంది. ఏదిరా ఒక్కోసారికి రా మళ్ళీ అడగను రా. ఇప్పుడు ఉయ్యమ్మాయి మీకు చెప్పి పాపం చేసిన ఏమొద్దురా నీ పైసలు ఉంచుకోండి. వద్దమ్మయ్యా. ప్లీజ్ 50 lakhs. నేను ఫస్ట్ మర్సిడీస్ కారు మర్సిడీస్ కార్కి పోతే అన్ని పైసలు. ఇంకా నాకు బంగారం ఏడు వస్తుందా? మంచిగున్నాడు అన్ని 7 సార్లు చూసుకుంటాడు. నాకు వద్దు. సరే మర్సిడీస్ వద్దు కానీ కార్నివాల్ కొనుక్కుందాం. వద్దు కారే వద్దు అసలు. వేస్ట్ కారు. ఎందుకు కారు? బంగారం అయితే మస్తు. బంగారం అయితే నీకు ఏమైనా అవసరం వచ్చినాక అప్పుడు తాకట్టు పెట్టి కష్టపడ్డాను ఇట్లా చేస్తా. నీ దగ్గర బండి ఉంది, వెరన కార్ ఉంది, ఇంకేం కావాలా నీకు? నేను బంగారం కొనుక్కుంటా, ఐఫోన్ వాచ్ కొనుక్కుంటా. నాకు ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే చెప్పు. ఇది మన అది లేదు డార్లింగ్, అది లేదు గైస్, అది లేదు నాకు. అదే మర్సిడీస్ కారు. సో మర్సిడీస్ కారు అనుకుంటా, రేంజ్ రోవర్ కారు అనుకుంటాం. అయ్యో ప్లీజ్ ఇగో నేను అన్ని కొనుక్కుంటా. మా అన్నయ్యకి ఒక 4 లక్షలు 5 లక్షలు ఇస్తే బటర్ షాప్ ఇప్పిస్తా. 1 కోటి రూపాయలు చెప్పి ప్లాన్. శివంగి పిల్ల సిరాకు పెట్టి చంపేయను ఉంచుతా. అట్లనే పైసలు అయిపోయాయి. సిస్టర్ 10 లక్షలు వరకు ఉంచుతుంది, పైసలు అయిపోయాక చంపేస్తుంది. అంటే పైసల కోసం ఉంటుంది నాతో సనా. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పైసల కోసం. పైసల కోసం ఉంటుంది. అరే నిజం చెప్పురా, రెవెన్యూ వస్తే రూపాయి నేను తీసుకుంటాను. రూపాయి తీసుకోవాలి, 10,000 తీసుకుంటా. 10,000 తీసుకుంటాను. నీతో నువ్వే కదరా తీసుకునేటివి. అలా 10 లక్షలు రాలేవా? ఇప్పుడు వచ్చినాయి కదరా. సో నేను చెప్తున్నా మొత్తం బుర్రా పాడుండాలి. అయ్యాల నుంచి మొత్తం స్టైల్. మన సోనీ పెద్ద రెడ్ లెన్స్ కెమెరా కొనేస్తా. మొత్తం కిరికిరి ఉండాలి. మొత్తం ఫోటోషూట్ ఎట్లుండాలి. మంచి విరాట్ కోహ్లీ, MS ధోని అందరు చేసినట్టు ఫోటోషూట్ చేసేస్తా. ఒక మాల్ కొనేస్తా, లీజుకి తీసుకుంటా. మాల్ తీసుకుందాం. ఏమి మాల్ రాపించేద్దాం మనం. ఏమి మాల్ వద్దా? ఏమి మాల్ లీజుకి తీసేసుకుందాం. బంగారం మింగారం అన్నీ ఉంటాయి అలా. వద్దని చెప్పినా నేను. నాకు కావాల్సినవి నేను చెప్తాను. అదే సరే రాసుకోవాలా? ఒక్క నిమిషం ఆగు. సరే రాసుకో. రాసుకుంటాను. అమ్మో నీ పైసలు హర్యానా కూడా ఒక 2 లక్షలు కావాలా నీకు? చెప్పు. చెప్పు ఒక్క నిమిషం ఆగు. నాకు పెద్ద హారం 1 2 3 4 గోల్డ్ హారాలు కావాలి. పెద్ద హారాలు 4. పెద్ద హారాలు 4. 4 ఎందుకు? 1 చాలు. 1 2 3 4. 4 కమ్మలు 2 జతలు. మళ్ళీ ఇయర్ రింగ్స్ రాసుకుని గుర్తుంటే మనకు గుర్తుండిపోతాయి ఆటోమేటిక్. 10 రింగులు, 1 గోల్డ్ వాచ్, గోల్డ్ బ్యాంగిల్స్. ఇది గోల్డ్ చేపించుకుంటా. ఇంకా మా మమ్మీకి గోల్డ్ చైన్, మా అన్నకి గోల్డ్ చైన్, మా అత్తమ్మకి గోల్డ్ చైన్. ఇంకా నేను బట్టలు కొనుక్కుంటా. ఒక 5 lakhs బట్టలు, మంచి షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కొనుక్కుంటా. మంచిది. ఇంకో ఐఫోన్ కొనుక్కుంటా. ఒక శాస్త్రం ఉంది, మొగడు కష్టపడితే పిల్లం ఖర్చు పెడతా. ఇదే నిజమా? అరే నేను ఎప్పుడైనా ఖర్చు పెట్టినా నా మేకప్ ఒక 1 లక్ష రూపాయలు పెట్టుకుంటా. నేను మంచి డ్రెస్సింగ్ టేబుల్ చేపించుకుంటా. ఒక మంచి కొన్ని రోజులు ఇప్పుడు వచ్చింది నా కోసమే కదా. మరి నాకు ఎందుకు వచ్చి చెప్పినావు? నాకు తెలుసు చెప్తే అడుగుతా అన్ని అని చెప్పి. నా హోటల్లో కొన్ని నెలలు ఉంటా. మంచిగా రోజు ఎంజాయ్ చేస్తా. నా హోటల్లో నెల ఉంటది. తర్వాత నా హోటల్లో నెల అంటే 30 రోజులు 30 లక్షలు. నెక్స్ట్ అంతే.
30 లక్షలు దీనికి, ఒక 30 లక్షలు 60 లక్షలు పోగొట్టింది. ఇంకా చాలు, నువ్వు ఉంచుకో మిగతాయి. నాకు వద్దు. అప్పుడప్పుడు తినడానికి వెళ్ళినప్పుడు ఒక 10,000 చాలు అంతే. నీకు చెప్పాలా, అల్లకించి పైసలు మనకు రావు. ఎందుకు బ్యాంకుకి 30% పోతుంది. ఇయ్యమని చెప్పు. ఎందుకు ఇవ్వాలి? బ్యాంక్ 30%. బ్యాంకుకి 30 GST నువ్వు నన్ను తీసుకో, నేను మాట్లాడతా బ్యాంక్ వాళ్ళతో. నీకు ధైర్యం లేదు, నేను మాట్లాడతా. నేను బంగారం కొనుక్కోను, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నా పైసలు అని చెప్తా. శివంగి పిల్ల సిరాకు పెట్టి 30% అంటే 30 లక్షలు ఇవ్వాలి. 30 లక్షలా? అయితే నేను 40 లక్షలు తీసుకురా, మీతో నువ్వు తీసుకోవచ్చు. 10 లక్షలా? అంతే. నీకు ఎందుకు రా? నీకు పైన షర్ట్ చాలు రా. నాకు ఇన్ని ఉన్నాయి, నాకు ఒంటి మీద అన్ని కొనుక్కోవాలి. నేను అమ్మాయిని చాలా కాలిపోయింది ఇలా కర్మ కాలి. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ప్లీజ్ ఇప్పుడు ఏమన్నా అడిగినా మంచిగా. ఎప్పుడు వస్తే పైసలు ఎప్పుడు వస్తాయి? సోమవారం. నీకు ఆలోచిస్తుందా? నాకు కాళ్ళు వస్తున్నాయి ఫుల్. వస్తా 2 రోజులు. పైసలు వచ్చిన తర్వాత నువ్వేమన్నా పని మనిషిని పెట్టుకోవాలి. నేను ఒక మన ఐరన్ చేస్తాను కొన్ని నేను కూడా పెట్టుకోవాలి. కొత్త చెప్పులు పెట్టుకోవాలి కొన్ని, ఒక 20 జతలు, ఒక 50,000 పెట్టి బట్టలు కొనుకొచ్చుకోవాలి. అవి విండనికి ఒక కొలను పెట్టుకోవాలి. కొత్త ఇంకో సెకండ్ హ్యాండ్ పిల్లం కొనుకొచ్చుకోవాలి ఒకటి. అవద్దు చోటకి వస్తావా చెప్తుంటా. సెకండ్ పిల్ల పేజ్ నేను కూడా మంచి అబ్బాయిని తెచ్చుకుంటాను. అన్ని పైసలు ఇంకో సెకండ్ పిల్లం కొనుకొచ్చుకోవాలి. మనము కిచెన్ లో పోతే కిచెన్ లో ఒక పిల్లం ఉండాలి. చెప్పు. కిచెన్ లో ఒక పిల్లం, బాత్రూమ్ లో ఒక పిల్లం, బెడ్రూమ్ లో ఒక పిల్లం, బయట ఒక పిల్లం, చెప్పుల దగ్గర ఒక పిల్లం, పైసల దగ్గర నేను. చెప్పులేనికి ఒక పిల్లం ఉండాలి. మనకు నిద్ర వస్తే పని పెట్టడానికి ఒక పిల్లం ఉండాలి. పైసలు మన కటింగ్ చేసుకున్నప్పుడు ఈ హెయిర్ స్టైల్ చెప్పడానికి ఒక పిల్లం ఉండాలి. ఇంకా మనం వాటర్ తాగితే వాటర్ గిలాస్ తీస్తానికి ఒక పిల్లం ఉండాలి. ప్లేట్ తీయడానికి ఒక పిల్లం ఉండాలి. 1 కోటి రూపాయలు అంటే ఉత్తా ఖర్చు కావాలా? అట్లనే ఖర్చు అయిపోవాలి. ఏంది నువ్వు ఒకదాన్ని ఎన్ని చేస్తావు? నేను చేస్తా అన్ని. నీకెందుకు? నేను పని మనుషులను పెడతా. మంచి అబ్బాయిలని. అబ్బాయిలను అమ్మాయిలను పెట్టు. అమ్మాయిలను పెట్టొద్దు. అమ్మాయిలను పెడితే పైసలు దింకపోతారు. అవసరం. అమ్మాయిలు దింకోరు, అబ్బాయిలు దింకపోతారు. అబ్బాయిలు తీసుకోరు. నేను హ్యాండిల్ చేస్తా అబ్బాయిలను. గమ్మున అదొద్దు, నేను ఆంటీలను పెట్టుకుంటా. సరే, నీ ఏటీఎం కార్డు నాకు ఇచ్చు. తింటావు. నీకు ఒకటి చెప్పాలా? మనకు 1 కోటి రూపాయలు రా. ఏం రావు, అంత ప్రాంక్. నాకు ఇట్లా కోపం వస్తుంది తెలుసా. ఫస్ట్ అడిగిన తెలుసా? పెట్టి ఓ పెద్ద నాటకాలు. కానీ బంగారం కొనిస్తాను. నీకు వచ్చినాయి పైసలు 10 లక్షలు. చూపి ఏడున్నాయా? బ్యాంకులోనే వస్తారు. అది కూడా నమ్మను. నిజం అయితే నీకు వద్దు కదా? నాకేమొద్దు. నీకేమొద్దు కదా? అయితే నేనే ముగ్గొచ్చుకోలేము. చలో ఫిక్స్ కదా? అంతేనా? ఫిక్సా? తెలుసు. నాకు ఏదో ఒకటి చేస్తారని చెప్పి నాకు తెలుసు మీ గురించి. నాకు తెలుసు. అర్థమైందా? అందుకోసమే నాకు రియల్ గా 1 కోటి రూపాయలు అయితే లేవు కానీ 10 లక్షలు అయితే పడ్డాయి. సరే ఉంచుకోండి. 5 4 ఆరాలు 10 రింగులు. నలుగురు పని మనుషులంట. ఇంకా గోల్డ్ వాచ్, గోల్డ్ ఫోను, 5 లక్షల ఫ్రెండ్స్ బట్టలు, ఇంకా ఇంకా అంతేనా? చాలా. ఒకసారి ఇటు మొహం మారిపోయింది. ఎందుకిలా నీ కర్మ కాలిపోయిందే. మాట్లాడాను. ఒట్టు వచ్చినాయి. అరే నువ్వు నన్ను చంపితేంతావా బాబు? ఒట్టేస్తున్నాడు వీడు. నేను రాను అన్న. నిజంగా వచ్చినాయి అన్న. నిజంగా 10 లక్షలు వచ్చినాయి. మీదే 1 కోటి రూపాయలు రాలే, 10 లక్షలే వచ్చినాయి. ఎందుకురా అబద్ధాలు ఆడుతావు? పిచ్చోడా పిచ్చా. పిచ్చోని కాదు, నువ్వంటే ప్రేమ. నాకు వద్దు, నీకు ఇస్తా. 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు అంటే మామూలు మాట అనుకుంటున్నావా? మొత్తం పకీరులే కదా పడేది. రోజు పబ్బులలో తిరుగుతా, ఎంజాయ్ చేస్తా, మంచి వితౌట్ సనా.
కొడతా బయటికి పోయాలని 1 కోటి రూపాయలు ఆగిపోయినా చెలిమిని పంచే పచ్చబొట్టు నేను అంటూ 1 కోటి రూపాయలు అనగానే తెంగిని నేను బంగారం కొనుక్కుంటా నది కొనుక్కుంటా నేను ఇది కొనుక్కుంటా నా ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్తా మా ఇంటికి పంపిస్తా ఇక నా గురించి ఆలోచించాలి అందుకే క్యాన్సర్ రాలేవు. ఏం చేస్తావు ఏం చేస్తావు లేదు లేదు ఒకటే తిరుగుతా కావాలన్నీ కావాలి వద్దు నాన్న వద్దే 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 వద్దు 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 సారీ 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 కాలు మొక్కుతా వాళ్ళంటే సారీ 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 అబ్బే, అది ఎంతమంది కాళ్ళకి పెట్టుకున్నారు, అది ఎంతమంది కాళ్ళకి నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ అడిగట్ట 1 కోటి రూపాయలు వచ్చినా నాకు చెప్పిండు 1 కోటి రూపాయలు వచ్చినాయి స్వార్థం ఆపేసుకుంది నా స్వార్థం మొత్తం నీకు నా ఆరం కొనుక్కుంటా గోల్డ్ కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఆలోచించగా నీ గురించి ఆలోచించలేదు. అలా ఫ్రెండ్స్ 5 లక్షల రేటు బంగారం కొనిస్తుందంట 10 లక్షల రేటు గోల్డ్ కొనుక్కుంటదంట ఒక 2 రోజులు నవ్వటం ఉంటదంట 2 లక్షలు అదే నువ్వే నా ఫ్రెండ్ కదా అదన్నదంతా నీదే కదా ఆ బొమ్మ పొరుసై ఉందా ఆయనకు అడిగేది పుగ్గాడికి అట్లంటావా ఎర్రి పూక ఎర్రి పూక సుల్లిగా దిగాయి ఊకుండా ఉంది నా కోపం చెప్పిస్తుండు మరి చెప్ప అలవడితే అర్థమవుతుందా లిమిట్స్ లో ఉండు ఫు. నువ్వో తేనెటీగవో తేలేదెలనా వెన్నెల నువ్వో. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కిడ్స్ మీ గ్రేస్ ఆడోడు